బుల్లితెర ప్రేక్షకుల్లో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 9 ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సీజన్ 9కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అగ్ని పరీక్ష పేరుతో కంటెస్టెంట్స్ను ఆడిషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్పెషల్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోస్ను బ్యాక్ టు బ్యాక్ విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు 22న మొదటి ఎపిసోడ్ను ప్రసారం చేశారు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎంతో పోటీని దాటుకొని వచ్చిన వారు జీవిత గాథలను బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్ష జడ్జిలు వింటున్నారు. కాగా ఒక లేడీ కంటెస్టెంట్ చెప్పిన మాటలు అందరినీ కంటనీరు పెట్టిస్తున్నాయి. ఒక్కొక్కరి కథ ఒక్కొక్కలా ఉండటం ప్రేక్షకుల్ని కంటతడ పెట్టిస్తుంది. ఇక లేడీ కంటెస్టెంట్ తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ జడ్జీలను భావోద్వేగానికి గురి చేసింది. మరో కంటెస్టెంట్ కూడా తన తల్లి గురించి చెప్పుకుంటూ బాధపడటం అందరినీ కలిచివేస్తుంది. లేటెస్ట్ ఎపిసోడ్లోని వివరాల్లోకి వెళ్తే యూట్యూబర్ ఒకరు మాట్లాడుతూ జీవితంలో నయం లేని ఒక వ్యాధి మా అక్కకు వచ్చింది. ఆ వ్యాధి పేరు SLA. ఆ వ్యాధితో మా అక్క జీవితం చిన్నా భిన్నం అయ్యింది. ఆమెను కాపాడటానికి ఎన్నో పనులు చేస్తూ వచ్చానని చెప్పారు. ఇక మరో యూట్యూబర్ మాట్లాడుతూ మా అమ్మ ప్రపంచంలోనే అద్భుతమైన అమ్మ అని నేను నమ్ముతున్నాను. మా డాడీ చనిపోయిన తర్వాత మాకు ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్ లేదు. మా జీవితాలను నిలబెట్టడం కోసం మా అమ్మ 9 నుంచి 5 గంటల ఉద్యోగం చేసి మళ్ళీ సాయంత్రం 6 నుంచి 11 బండి వద్ద పనిచేస్తారని అతను చెప్పడంతో జడ్జిలు ఎమోషనల్ అయ్యారు. వాళ్ళ అమ్మకు ప్రత్యేకంగా బిగ్ బాస్ తరపున సెల్యూట్ చేశారు. నా తల్లి చావు బతుకుల్లో ఉందంటూ లేడీ కంటెస్టెంట్ తన తల్లి గురించి చెప్పుకొచ్చింది. దీంతో జడ్జిలు అందరూ షాక్ అయ్యారు. మీ తల్లి చావు బతుకుల్లో ఉండగా మీ అమ్మ పక్కన ఉండటం కంటే కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి పోటీలో పాల్గొనడం ముఖ్యమా అని జడ్జి నవదీప్ ఆమెను ప్రశ్నించారు. ఇక ఆమె ఎలాంటి సమాధానం ఇచ్చిందనేది అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2లో ప్రసారం కానుంది. ఇలా ఒక్కొక్కరి కథ ఒక్కోలా ఉండడం విశేషం.